జరుపుకునే ముఖ్యమైన పండగలలో ఒకటి దసరా పండగ. ఈ పండగను ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి రోజున జరుపుకుంటాం. ఈ పండగను చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండగను జరుపుకుంటాం. ఈ దసరా పండగను విజయదశమి అని కూడా పిలుస్తాము. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఇతడు అసురులకు అధిపతిగా ఉండేవాడు. మహిషం అంటే దున్నపోతు. మహిష రూపంలో పుట్టాడు కాబట్టి అతనికి మహిషాసురుడు అన్న పేరు వచ్చింది. రాక్షసులలో అత్యంత బలవంతుడు ఈ మహిషాసురుడు. ఇతడికి ముల్లోకాలను జయించాలని కోరిక కలిగింది. అందుకోసం బ్రహ్మదేవుడు వరాలను పొందడానికి ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఎండ, వాన, చలి, ఆకలిని లెక్క చేయకుండా ఘోరమైన తపస్సు చేస్తాడు. ఈ మహిషాసురుడు చేసిన తపస్సుకి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, మహిషాసురా, నేను నీ తపస్సుకు మెచ్చాను. నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగగా అప్పుడు మహిషాసురుడు, నాకు ప్రపంచంలోనున్నటువంటి ఏ పురుషుడి చేతిలోనూ నాకు చావు ఉండకూడదు అనే వరాన్ని ప్రసాదించు బ్రహ్మదేవా అని కోరుకుంటాడు. ఎందుకంటే ఆడవారు ఎలాగూ తనని ఓడించలేరని అతని నమ్మకం. బ్రహ్మదేవుడి వరాన్ని పొందిన మహిషాసురుడు ముల్లోకాల మీద పడి ప్రజల్ని పీడించసాగాడు. సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా అతన్ని ఏమీ చెయ్యలేకపోయారు. మహిషాసురుని చావు ఒక స్త్రీ చేతిలో ఉంది కాబట్టి అతన్ని ఎదుర్కొనేంత బలవంతురాలిని మనం సృష్టించాలి అనుకున్నారు. అలా వారందరీ కలిసి దుర్గాదేవి సృష్టించారు. దుర్గామాతకు తమ తమ ఆయుధాలు అందించారు. ఇలాంటి గొప్ప గొప్ప ఆయుధాలు ఎన్నో చేపట్టి సింహాన్ని వాహనంగా చేసుకుని మహిషాసురుని మీదకు యుద్ధానికి బయలుదేరింది దుర్గామాత. మరి మహిషాసురుడు తక్కువాడా? లక్షల మంది సైన్యంతో దుర్గామాతని ఎదుర్కొన్నాడు. కాని అతని లక్షల మంది సైన్యాన్ని దుర్గాదేవి, ఆమె వాహనమైన సింహం చీల్చి చెండాడేస్తోంది. అప్పుడు మహిషాసురుడు తానే స్వయంగా ఒక్కోసారి సింహంలా, మరోసారి ఏనుగులాగా, చివరికే దున్నపోతులాగా మారుతూ దుర్గాదేవితో పోరాడాడు. అలా 9 రోజులు భీకరంగా పోరాడిన తర్వాత మహిషాసురుడిని సంహరించింది దుర్గాదేవి. ఆ సమయంలో దేవతలు అంతా కలిసి సంబరాలు జరుపుకున్నారు. అదే విజయదశమికి నాంది. శరతృతువులో 9 రోజుల పాటు ఈ యుద్ధం సాగింది కాబట్టి ఈ పండగ రోజుల్లో శరన్నవరాత్రులని, 10వ రోజు విజయం లభించింది కాబట్టి దసరా అని అంటారు.